హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ హను. నేను ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుంటే ఒక అమ్మాయి స్కూటీ మీద వెళ్తుంది. తన బ్యాగ్లో నుంచి తన డైరీ అయితే కింద పడింది. ఆ అమ్మాయిని ఎన్నిసార్లు పిలిచినా సరే అస్సలు వినిపించుకోలేదు. సర్లే, మళ్ళీ ఆ అమ్మాయి ఇటువైపు వచ్చినప్పుడు ఆ డైరీ ఇద్దామని అనుకొని ఆ డైరీ అయితే అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయాను. ఆ డైరీ ఇంట్లో టేబుల్పై పెట్టాను. నేను పని చేసుకుంటున్నాను. అలా పని చేస్తూ డైరీని చూశాను. నాకు అప్పుడు ఒక ప్రశ్న మొదలైంది. అసలు ఈ డైరీలో ఏముంది అని తెలుసుకోవాలనిపించింది. కానీ ఇతరుల వస్తువులు వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం ముట్టుకోవడం కరెక్ట్ కాదని, దాని నుంచి మైండ్ మళ్ళించాలని ఏదో ఒక పని చేస్తూ ఉన్నాను. కానీ నాకు ఆ డైరీలో ఏముందో తెలుసుకోవాలని క్షణక్షణం ఆసక్తి పెరుగుతుంది. ఆ డైరీ దగ్గరకు వెళ్ళాను. దాన్ని తీసుకుందామని అనుకున్నాను. కానీ ముట్టుకోవడానికి మాత్రం ధైర్యం రావట్లేదు. నాలో తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం ఇంకా పెరుగుతుంది. అప్పుడు నేను ఒకటి డిసైడ్ అయ్యాను. నేను ఈ డైరీ చదవడం వల్ల కలిగే పరిణామాలు ఏదైనా సరే వాటిని నేను ఎదుర్కొంటాను. ఆ అమ్మాయిని క్షమించమని వేడుకుంటాను అని అనుకున్నాను. అప్పుడు ఆ డైరీ తీసుకొని చదవటం మొదలుపెట్టాను. ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం. అమ్మ, నాన్న, నేను, నా తమ్ముడు. ఇది ఆ అమ్మాయి స్టోరీ. సరే, చూద్దాం ఆ అమ్మాయి స్టోరీ ఎలా ఉందో. నేను, నా తమ్ముడు స్కూల్కి వెళ్తాము. అమ్మ కూలి పనికి వెళ్తుంది, ఇంట్లో చూసుకుంటుంది. నాన్న వ్యవసాయం చేస్తాడు. నేను, నా తమ్ముడు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చాము. మేము వచ్చేసరికి నాన్న అమ్మను బాగా కొడుతున్నాడు. నేను వెంటనే నాన్నను నూకేసి అమ్మను దగ్గరికి తీసుకున్నాను. మరుసటి రోజు ఎప్పటిలాగానే తమ్ముడు, నేను స్కూల్కి వెళ్ళాము. అమ్మ, నాన్న వాళ్ళ పనులకు వెళ్ళారు. రాత్రి అయ్యే సమయానికి నాన్న తాగి వచ్చి మళ్ళీ అమ్మను తిడుతున్నాడు. అమ్మ ఏమీ అననప్పటికీ నోటికి ఎంత వస్తే అంత తిడుతున్నాడు. అయినా అమ్మ ఏమీ అనడం లేదు, సైలెంట్గా ఉంది. ఇలానే ప్రతిరోజు జరుగుతుంది. ఒకానొక రోజు ఇంట్లో అమ్మకు పనుల్లో సాయం చేద్దామని నేను ఇంటి దగ్గరే ఉన్నాను. నాన్న ఎవరిని ఇంటికో తీసుకొని రావడం జరిగింది. నాన్న అమ్మను పిలిచి మా ఇద్దరికి వడ్డించు అన్నాడు. అప్పుడు 10 నిమిషాలు ఆగండి, వడ్డిస్తాను అనేసి అమ్మ చెప్పింది. ఇంట్లో పని ఎక్కువ ఉండడం వల్ల నేను ఇంకా వంట చేయలేదు, మీరు సాయంత్రం కల్లా రారు కదా అని ఆగాను అని చెప్పింది. అది విన్న నాన్న, ఏంటి 10 నిమిషాలు వంట చేస్తాను అంటావా అని నాన్న అమ్మను కొట్టాడు. అమ్మ లేవలేని పరిస్థితిలో ఉంది. నేను అప్పుడప్పుడు అమ్మను అడిగాను, ఎందుకు అమ్మ ఇంత భరిస్తూ ఇక్కడే ఉంటున్నావు అని అడిగాను. అప్పుడు అమ్మ, లేదు బిడ్డ, మీ నాన్న చాలా మంచివారు. మీ నాన్న మంచితనం చూసి నేను ఇష్టపడి ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. మీ నాన్న మొదట్లో బాగానే ఉండేవాడు. మా ప్రేమకు ప్రతిరూపాలుగా నువ్వు తమ్ముడు పుట్టారు. మీరు పుట్టిన కొన్ని రోజుల తరువాత నాన్న నన్ను అనుమానించడం మొదలుపెట్టాడు. ఏంటి ఎప్పుడు లేంది ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నాను. ఏదో కోపంలో అంటున్నాడు అనుకున్నాను. సరే అని నా పని నేను చేసుకున్నాను. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే రిపీట్ అయ్యింది.
ఎవరి మీది కోపం నాపై తీస్తున్నాడేమో అని వదిలేశాను. అలా నన్ను తిట్టడం రోజు ఎక్కువైపోయింది. ఒకరోజు నేను ఆ మాటలని తట్టుకోలేక అడిగాను, ఏంటి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు బాగానే ఉంటున్నావు, కానీ ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి మాత్రం ఎందుకు నాపై కోపంతో బుసలు కొడుతున్నావు అని అన్నాను. బయట ఏమన్నా ఎవరన్నా నేర్పిస్తున్నారా? ఎవరు ఏం చెప్తున్నారు అని అడిగాను. అప్పుడు మీ నాన్న నాపై చేయి చేసుకున్నాడు. నువ్వు నా పెళ్ళానివి, నేను చెప్పింది మాత్రమే చెయ్యాలి, నాకు ఎదురు ప్రశ్నలు వేయకూడదు, నువ్వు నా బానిసవి అని అన్నాడు. ఇక అప్పటి నుండి ఇలానే జరుగుతుంది అని చెప్పింది. మరి అమ్మ, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని అన్నాను. అమ్మ అప్పుడు, నేను మా ఇంటికి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు తల్లి. పెళ్ళి అయిన ఆడపిల్ల కష్టమో నష్టమో తన భర్తతోనే ఉండాలి. మనం పుట్టింటికి వెళ్ళిపోతే పుట్టింటికి విలువ తక్కదు. మన బాధ చూడలేక మన పుట్టింటోళ్ళు అనుక్షణం బాధపడుతూనే ఉంటారు. మనం బాధపడుతున్నామని మన ఇంటికి వెళ్ళి వాళ్ళకు భారం కాకూడదు అని చెప్పింది. ఇంట్లో గొడవలు అలానే కొనసాగుతున్నాయి. ఆ అమ్మాయి స్కూల్ స్టేజ్ నుంచి కాలేజ్ స్టేజ్కి ఎదిగింది. ఒకరోజు వాళ్ళ టీచర్ కర్మ అనే లెసన్ చెప్తుంది. అందులో మనం ఏది చేస్తే అది మనకే తిరిగి వస్తుంది. మనం చేసే చెడు లేదా మంచి ఏది చేసినా కానీ అది రెట్టింపు స్పీడ్తో మనకే తిరిగి వస్తుంది. చాలామంది అనుకుంటారు, నేను చేసే తప్పులు ఎవ్వరు చూడటం లేదు అని, నేను ఎవరికి భయపడటం అవసరం లేదు అని. కానీ వాళ్ళకు అర్థం కాని ఒక విషయం ఉంది. నువ్వు చేసే పని ఏది అయినా ఎవరు చూడకుండా చేసిన ఆ పంచభూతాలు నిన్ను అనుక్షణం గమనిస్తూనే ఉంటాయి. కర్మ అనేది ఒకరి చేత చేయించబడుతుంది, ఇంకొకరి చేత కర్మకు తగ్గ ఫలితం అనుభవించబడుతుంది. ఎవరు నిన్ను వదిలేసిన కర్మ నిన్ను వదలదు. నీ వల్ల ఒకరు అనుభవించిన కష్టమైన సుఖమైన నీవు ఇంకొకరి చేత అనుభవిస్తావు. ఎలా అయితే ఒక బాల్ గోడకు విసిరితే అది మళ్ళీ వచ్చి రెట్టింపు స్పీడ్తో తిరిగి నీ దగ్గరికే వస్తుందో అలా కర్మ కూడా అంతే. అందుకని మనం ఎప్పుడు నీతి ధర్మం మార్గంలో నడవాలి. మనం చేసే తప్పు వల్ల ఇతరులు మనస్సు గాయపడకూడదు. ఈ కర్మ లెసన్ విన్న తర్వాత ఆ అమ్మాయికి ఒక ప్రశ్న మొదలైంది. మరి ఎందుకు మా అమ్మకి ఇన్ని కష్టాలు? మా అమ్మ ఎలాంటి చెడు పనులు చేయలేదు, కానీ మా అమ్మకి ఎందుకు ఇన్ని అనుభవిస్తుంది అని అనుకుంది. కానీ టీచర్ చెప్పిన లెసన్లో కర్మ ఫలితం అనుభవించాలి, తప్పదు అని చెప్పింది. అది కూడా చూద్దాం అని ఓపిక పడుతుంది. ఆ అమ్మాయికి జాబ్ వచ్చింది. తన తమ్ముడు రాజకీయంలో చేరాడు. పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పటికీ వాళ్ళ నాన్నలో ఎలాంటి మార్పు లేదు. ఆ అమ్మాయి వాళ్ళ టీచర్ చెప్పిన కర్మ లెసన్, మంచి చేస్తే మంచి జరుగుతుందనే అనే మాట మీద నమ్మకం రోజుకి తగ్గిపోయింది. ఒకరోజు వాళ్ళ నాన్న అమ్మను కొట్టి ఇంట్లో నుంచి బయటికి నెట్టేశాడు. అప్పుడే జాబ్ చేస్తున్న ఆ అమ్మాయి ఇంటికి వస్తుంది. వాళ్ళ అమ్మను చూసి ఇంట్లో నుంచి నెట్టేయడం చూసిన కోపంలో వాళ్ళ నాన్నను, ఎందుకు ఇలా చేస్తున్నావు నాన్న? నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను, ఎప్పుడు అమ్మను తిడుతూ కొడుతూనే ఉన్నావు. నీవు నమ్మి వచ్చి నందుకు అమ్మకు ఇంత నరకం చూపిస్తున్నావు అని కోపంతో అరుస్తుంది.
ఆ మాటలు విన్న తన తమ్ముడు తన అక్క చెంపపై కొట్టాడు. అప్పుడు నాన్న, శభాష్రా కొడుక, నా కొడుకు అనిపించుకున్నావు. ఇలా ఆడవాళ్లను మనకు ఎదురు జవాబు చెబితే ఇలానే కంట్రోల్లో పెట్టాలి అని గర్వంతో ఉన్నాడు. అది చూసిన ఆ అమ్మాయి, తమ్ముడు నన్ను కొడితే మందలించాల్సింది పోయి ఎంకరేజ్ చేస్తావా నాన్న అని అడిగింది. లేకపోతే నువ్వు నన్ను ఎదిరిస్తావా? ఆడదానివి, అణిగి ఉండాలి, అంతే, ఎదురించకూడదు అని అన్నాడు. ఆ మాటలు విన్న ఆ అమ్మాయి, ఇక్కడ ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, నేను అమ్మను తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పింది. వెళ్తే వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఇక్కడికే రావాలి అని గర్వంతో అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి మనస్సులో, కర్మ మంచి, ఏది కర్మ ఏది మంచి, మంచి వాళ్లకు ఎప్పుడూ మంచి జరగదు, కర్మ అనేది లేనే లేదు, అంతా అబద్ధం అని అనుకున్నది. అక్కడి నుంచి తన అమ్మని తీసుకొని వెళ్ళిపోయింది. బయటకి వచ్చిన ఆ అమ్మాయి, తన తల్లి ఆనందంగా ఉన్నారు. కొన్ని రోజుల్లోనే ఆ అమ్మాయి జాబ్ చేస్తూ సంపాదించిన డబ్బుతో ఇల్లు కట్టింది. తనకు పెళ్లి చేసే సమయం వచ్చింది. తన ఇంట్లో జరిగిన స్టోరీ మొత్తం ఆ అబ్బాయికి చెప్పింది. అయినప్పటికీ ఆ అబ్బాయి ఆ అమ్మాయిని అర్థం చేసుకున్నాడు. అమ్మాయితో పెళ్ళి జరిగింది. అమ్మాయి, తన భర్త, తన తల్లి ఆ ఇంట్లో జీవితం కొనసాగిస్తున్నారు. కానీ అక్కడ నాన్న, తమ్ముడు ఎలా ఉన్నారు అని ఒకరోజు వెళ్దామని అనుకొని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ తమ్ముడికి పెళ్ళి అయిపోయింది. తమ్ముడు కూడా నాన్నలా తన భార్యను ఎలాంటి విలువ లేకుండా ప్రవర్తిస్తున్నాడు. ఒక్కసారి, రెండుసార్లు చూసిన తన భార్య, మా నాన్న మా అమ్మను ఎలా అయితే నరకం చూపించాడో అంతకు మించి మా తమ్ముడి భార్య నరకం చూపిస్తుంది. మా నాన్న అడ్డుపడితే కూడా తనని కూడా ఎదురిస్తుంది. మా తమ్ముడి బాధను చూడలేక మా నాన్న అనుక్షణం బాధ అనుభవిస్తున్నాడు. ఎవరికైనా చెప్పుకుందామంటే అందరూ మా నాన్ననే తప్పు పడుతున్నారు. నీ భార్య మీద నువ్వు ఎలాంటి కనికరం లేకుండా గొడ్డును పాతినట్టు పాతావు. నిన్ను చూసి నీలా నీ కొడుకు తయారయ్యాడు. నీ కోడల్ని కూడా అలానే చేద్దామని అనుకున్నాడు. కానీ నీ భార్యలాగా నీ కోడలు కాదు. తను ఎదిరించే ధైర్యం ఉన్నది. అయినా నీ కోడలు ఏం తప్పు చేయడం లేదు. తనని తాను రక్షించుకుంటుంది, అంతే. నీ కొడుకుకి బుద్ధి చెబుతుంది. అయినా చేసిన కర్మ ఎక్కడికి పోతుంది? ఏదో ఒక రూపంలో తిరిగి రావాల్సిందే. అది నీ కొడుకు రూపంలో తిరిగి వచ్చింది అని అందరూ తిడుతున్నారు. దాన్ని గమనించిన నాకు ఒకటి అర్థమైంది. కర్మ మంచి చేస్తే మంచి అనేవారి మీద నమ్మకం కోల్పోయిన నాకు మళ్ళీ నమ్మకం కలిగించింది. ఎవరు చేసిన కర్మకి మళ్ళీ తిరిగి వస్తుంది. మా అమ్మ చేసిన మంచి ఏంటో నాతో సంతోషంగా ఉండేలా చేసింది. మా నాన్న చేసిన చెడు తనని చూసి పెరిగిన తన కొడుకుతోనే తన కర్మ ఫలితం అనుభవించేలా చేసింది. ఇంతటితో ఈ డైరీలో స్టోరీ అయిపోయింది. డైరీ క్లోజ్ చేశాను. అప్పుడు ఈ డైరీ చదివిన నాకు కర్మ యొక్క గొప్పతనం తెలిసింది. ఏంటి, మనం చేసిన కర్మ మన ముందే ఉంటుంది. అదే మంచి కానీ చెడు కానీ మనం ఒకరిని బాధ పెడితే అదే బాధ మన పిల్లల రూపంలో అదే బాధ మనం అనుభవిస్తాము.
మనం మంచి చేస్తే అదే మంచి మన పిల్లల సంతోషాన్ని చూసి మనం దానిని అనుభవిస్తాము. అందుకని మనం ఎప్పుడు మంచి మార్గాన్నే ఎంచుకోవాలి. అదే మంచి మనని కాపాడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.